గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా. చాలండి, చూడండి, కరుణనందు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా. ఏ ఆత్మ అండి? కరుణ, కనికరం, దయ, జాలి. చూడండి, వరద బాధితులు ఎంతో మంది ప్రజలు, వారి చేతిలో డబ్బున్నా, వారి బీరువాలో డబ్బున్నా, వారి బ్యాంకులో డబ్బున్నా, తింటాగా ఆహారం లేదు, త్రాగటానికి నీళ్లు లేవు, ఉంటాకి వెలుగు లేదు, అల్లాడిపోయారు. మరి అలాంటి ప్రజల నిమిత్తమై దయా, కనికరము, జాలి సేపుగా ఉన్న మనలో ఉన్నదా? మనకు క్షేమం ఇచ్చాడు, మనకు మేలు చేశాడు, వరద రాకుండా చేశాడు, ప్రమాదం రాకుండా చేశాడు, మన ఇంట్లో మనం ఉండేటట్టుగా చేశాడు, చక్కని ఆహారం తినేట్టుగా చేశాడు. మరి ఆహారము లేక అల్లాడిపోతున్న ప్రజలకు ఓ మొత్తాన్ని పెడదామని దయా, కనికరం, జాలి మనకున్నదా? 3 పూట్ల మనం తింటున్నాం, అవి చాలగా స్నాక్స్ తింటున్నాం, అవి చాలగా బ్రేక్ఫాస్ట్ తింటున్నాం. మరి అల్లాడిపోతున్న ప్రజలకు ఒకరికైనా, ఓ 10 మందికైనా చేయగలుగుతున్నామా? యేసు ప్రభు అన్నాడు, నేను ఆకలి కొట్టిని నాకు అన్నం పెట్టారు, నేను దప్పి కొట్టిని నాకు దాహానికి ఇచ్చారు అన్నప్పుడు, ఎప్పుడయ్యా, ఎప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు, ఎప్పుడు మీకు దాహానికి నీళ్ళు ఇచ్చావు, ఎప్పుడు అన్నం పెట్టావంటే అల్పులైన ఈ సహోదరులలో మీరు ఒకరికి చేశారు. కష్టాలు ఉన్న వారికి చేశారు, ఆపదలు ఉన్న వారికి చేశారు, ఆహారములకు అల్లాడిపోతున్న ప్రజలకు చేశారు, కుమిలిపోతున్న నలిగిపోతున్న ప్రజలకు చేశారు, ప్రలాపిస్తున్న ప్రజలకు చేశారు, కనుక అది నాకు చేశారు అని యేసు ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదా. మరి మనకుందా ఆలోచన? జీతమా ఉందా? ఓ నెల జీతం అంతా ఈ వరద బాధితులకు పెడతానని జ్ఞానం నీకుందా? ఆలోచన నీకుందా? ఆ దైవ భయం నీకుందా? ఆ దైవ భక్తి నీకుందా? ఇదే పరిస్థితి నీకు ఎదురవుతే ఎవరు ఆదుకోకపోతే నువ్వు ఎలా కుమిలిపోతావు, ఎలా నలిగిపోతావు, అయ్యో అని ఎలా రోదన చేసి ఏడుస్తావు, ప్రలాపిస్తావు. మరి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదా? నీకు సేపు ఇచ్చారు కదా, క్షేమం ఇచ్చారు కదా, నెమ్మది ఇచ్చారు కదా, నీకు మేలు చేశారు కదా, నీకు వరద రాకుండా చేశాడు, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడగా చేశాడు. అన్ని మేలు చేసిన దేవునికి మహిమార్థముగా ఇలాంటి వరద బాధితులను ఆదరించే మనసు నీకుందా? డబ్బంతా దాచుకోవటం, బ్యాంకుల్లో వేసుకోవటం, బీరువాలో పెట్టుకోవటం, చూసుకుని మురుసుకోవటమే తప్ప మన కడిపే మనకు దేవుడు అవుతున్నాడు తప్ప. అందుకే మన కన్నిటికి ప్రతిఫలం దొరకట్లా, మన రోదనకు ప్రతిఫలం దొరకట్లా, చేయటానికి ఏదో రోదన చేస్తున్నాం.